హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్లో భాగంగా 7 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఆ టాపిక్స్ యొక్క లిస్టింగ్ చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు చూస్తే కనుక హైడ్రోజన్ పవర్డ్ ట్రక్ ట్రయల్స్. సో ఇండియాలో ఫస్ట్ టైం లార్జ్ స్కేల్ పవర్డ్ ట్రక్ ట్రయల్స్ని ఇండియాలో ఒక పర్టికులర్ రీజన్లో ఒక పర్టికులర్ మినిస్ట్రీ కండక్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో 2 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి నవరత్న స్టేటస్ కన్ఫర్ చేయబడింది. ఆ నవరత్న స్టేటస్ అంటే ఏంటి, క్రైటీరియాస్ ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అలానే ఆర్టికల్ 136 అనేది ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, అలానే ప్లానిటరీ పెరేడ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది న్యూస్లో ఎందుకు ఉంది, దాంతోపాటు అస్ట్రా మార్క్ 3 మిసైల్ న్యూస్లో ఎందుకు ఉంది, అలానే సీ గ్రాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే కనుక మనం హైడ్రోజన్ పవర్డ్ ట్రక్ ట్రయల్స్ అనేది చూస్తే ఇండియాలోనే ఫస్ట్ టైం యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు హైడ్రోజన్ పవర్డ్ హెవీ డ్యూటీ ట్రక్ ట్రయల్స్ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం అనమాట. మరి దేంట్లో భాగంగా చేశారు అంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా హైడ్రోజన్ మొబిలిటీ మిషన్ని మనం లాంచ్ చేసాం. అంటే ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీలో కూడా హైడ్రోజన్ ఎనర్జీని యూజ్ చేయడానికి తీసుకునే ఇనిషియేటివ్. సో క్లీన్ ఎనర్జీతో పాటు ఎనర్జీ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది ఏ టెక్నాలజీ మీద రన్ అవుతుంది అంటే ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలో హైడ్రోజన్ని మనం ఎలక్ట్రిసిటీ నుంచి జనరేట్ చేస్తాం వితౌట్ ఎనీ హార్మ్ఫుల్ బై ప్రొడక్ట్. సో దాన్ని మనం యూజ్ చేసి ఇక్కడ ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా ట్రక్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. సో మెయిన్గా చూస్తే జీరో ఎమిషన్ ఆల్టర్నేటివ్ టు ద కరెంట్ డీజిల్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్. సో డీజిల్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి హార్మ్ఫుల్ పిఎమ్స్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ వస్తాయి కదా, అలా ఏం రాకుండా క్లీనర్ ఎమిషన్ సోర్స్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే మినిస్ట్రీ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. దీన్ని మెయిన్గా సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. మరి దీని ఫీచర్స్ చూస్తే కనుక జీరో ఎమిషన్స్తో పాటు లాంగ్ రేంజ్ అండ్ ఫాస్ట్ రీఫ్యూలింగ్. అంటే ఆల్మోస్ట్ చాలాసార్లు ఒకసారి మనం ఫ్యూయల్ చేస్తే చాలా వరకు వస్తుంది, అలానే మనకి రిపీటెడ్గా రీఫ్యూలింగ్ చేయాల్సిన అవసరం లేదు కంపేర్ టు డీజిల్ వెహికల్స్. దెన్ ఆపరేషనల్ రూట్స్ చూస్తే కనుక ఫరీదాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్ రీజన్తో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదరా రూట్స్లో ఇది ఆపరేషన్ అనేది చేయబోతోంది. మరి రీఫ్యూలింగ్కి ఎక్కడ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు, ఫరీదాబాద్ కానీ, వడోదరా కానీ, పూణే అండ్ బాలాసోర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కాంట్రిబ్యూట్ చేయబోతుంది. అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి మన ఎనర్జీని మనం సెక్యూర్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ నవరత్న స్టేటస్. రీసెంట్ టైమ్స్లో 2 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అయిన ఐఆర్సీటీసీకి అండ్ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్కి మనకి నవరత్న స్టేటస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కన్ఫర్ చేసింది. సో మన ఇది 25th and 26th కంపెనీస్ అయ్యాయి విత్ నవరత్న స్టేటస్. అసలు నవరత్న స్టేటస్ అంటే ఏంటి, ప్రెస్టీజియస్ ఏవైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో, ఎవరైతే కనుక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఉన్నారో, లైక్ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ ఆపరేషనల్ విషయాల్లో వాళ్ళు ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ నవరత్న స్టేటస్ అనేది కన్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, వాళ్ళకి ఇలా కన్ఫర్ చేయడం వల్ల గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఎకానమీతో పాటు డెసిషన్ మేకింగ్ విషయంలో కూడా వాళ్ళకి మోర్ అటానమస్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని జనరల్గా కన్ఫర్ చేయాలంటే ఎవరు డిసైడ్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంది. వాళ్ళు సెలెక్ట్ చేసిన కంపెనీస్కి నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నవరత్న రావాలి అని అంటే ఆల్రెడీ మినిరత్న 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లిస్ట్లో ఉండాలి విత్ పాజిటివ్ నెట్వర్క్. దాంతోపాటు ఎక్సలెంట్ ఆర్ వెరీ గుడ్ MOU రేటింగ్ అనేది లాస్ట్ 5 years నుంచి అది పొందుతూ ఉండాలి. అలానే మినిమం 60 points పైన కనుక కీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ విషయంలో వస్తే, దాంతోపాటు 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటే కనుక, అంటే ఆ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటే, ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనే కాన్సెప్ట్ మనం కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ క్రైటీరియాస్ అన్ని ఉన్న కంపెనీకి జనరల్గా నవరత్న స్టేటస్ అనేది కన్ఫర్ అవుతుంది. మరి అడ్వాంటేజెస్ ఏంటని చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎకానమీ. వీళ్ళు ఖచ్చితంగా 1 crore rupees or 15% ఆఫ్ ద నెట్వర్క్ అనే దాన్ని గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్, కొత్త జాయింట్ వెంచర్స్ని కానీ, సబ్సిడరీస్ని కానీ, కొత్త బ్రాంచెస్ని గ్లోబల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీళ్ళకి పవర్స్ ఉంటాయి. అలానే ఇంక్రీస్డ్ మార్కెట్ క్రెడిబిలిటీ, కొత్త వాటిని పార్ట్నర్షిప్ ఫామ్లో వీళ్ళు స్ట్రాటజైజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటి, ఆర్టికల్ 136. సో రీసెంట్ టైమ్స్లో మన వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారు ఆర్టికల్ 136 విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్టికల్ 136గా పిలిచే స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది చాలా వరకు మిస్యూజ్ అవుతోంది అనేది ఆయన వాదన. మరి ఇక్కడ మెయిన్గా చూస్తే ఆర్టికల్ 136 ఏంటి, స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఇది సుప్రీం కోర్ట్కి ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ పవర్గా చెప్పొచ్చు. అంటే ఎప్పుడైనా కానీ ఒక కేసు, అది సివిల్ అవ్వని, కాన్స్టిట్యూషనల్ లాకి సంబంధించిందైనా, క్రిమినల్ లాకి సంబంధించిందైనా, ఏ కోర్టు ముందైనా ఉన్న
ఏదైనా జుడిషియల్ ఆర్డర్ కానీ జడ్జ్మెంట్ని కానీ డిగ్రీని కానీ సుప్రీంకోర్టు తన ముందుకు తీసుకురావడానికి యూస్ చేసే పవర్ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్. దీన్ని రైట్గా ఎక్సర్సైజ్ చేయలేం, ఇది ఓన్లీ డిస్క్రిషనరీ పవర్ మాత్రమే, రైట్. సో ఇక్కడ చూస్తే కనుక ఇట్ అలౌస్ సుప్రీం కోర్ట్ టు గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అపీల్ ఫ్రమ్ ఎనీ జడ్జ్మెంట్, డిగ్రీ ఆర్ ఆర్డర్ మేడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్. సో ఎక్కడున్నా కూడా సుప్రీం కోర్ట్ ముందుకు మనం అపీల్ ద్వారా దీన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో అలౌస్ ద సుప్రీం కోర్ట్ టు ఎంటర్టైన్ అపీల్స్ ఈవెన్ ఇన్ కేసెస్ వేర్ దెర్ ఇస్ నో లీగల్ ప్రొవిజన్ దట్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ అపీల్. అక్కడ కూడా ఈ స్కోప్ ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ఆర్టికల్ 136 అనేది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది అంటే సుప్రీం కోర్ట్ విషయంలో కొంచెం మనకి స్టేట్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్, మరి దీన్ని సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో, కాన్స్టిట్యూషనల్ కేసెస్లో చేయొచ్చు. ఇది ఒక డిస్క్రిషనరీ పవర్, కానీ దీన్ని రైట్గా కన్సిడర్ చేయలేము, రైట్. నెక్స్ట్, ఫోర్త్ టాపిక్ ఏంటి? ప్లానెటరీ పెరేడ్. సో మరి ఈ ప్లానెటరీ పెరేడ్ అని అంటే ఏంటి? రీసెంట్ టైమ్స్లో February 28th రోజు మనకి అన్ని ప్లానెట్స్, 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ సిస్టంలో అన్నీ కూడా ఒకటే స్ట్రైట్ లైన్లోకి రావడాన్ని మనం ప్లానెటరీ పెరేడ్గా భావించింది. సో ఈ ప్లానెటరీ పెరేడ్ అనే టర్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్లో వస్తే దాని మీద ఒక క్వశ్చన్, సింపుల్గా క్వశ్చన్లో ప్లానెటరీ పెరేడ్ అని మెన్షన్ చేసి మీకు 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు, క్లోజ్ బై ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో మీనింగ్ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన స్కోప్ ఉండదు. సో మరి ప్లానెటరీ పెరేడ్ అంటే ఆల్ 8 planets straight up in a line. So మనకి మెయిన్గా ఇక్కడ చూస్తే కనుక సెలెస్టియల్ ఈవెంట్ వేర్ ఆల్ ప్లానెట్స్ అపియర్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇన్ ద స్కై. సో మనకున్న ప్లానెట్స్ ఏంటి? మెర్క్యూరీ, వీనస్, మార్స్, ఎర్త్ అండ్ జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో మనకి ఇక్కడ వరకు వీటన్నిటిని కూడా టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం, వీటిని జోవియన్ ఆర్ గ్యాషియస్ ప్లానెట్స్ అంటాం. సో ఒకసారి టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ చూస్తే కనుక మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనేవి ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఏమో మనం అవుటర్ ప్లానెట్స్ ఆర్ జోవియన్ ప్లానెట్స్ ఆర్ గ్యాషియస్ ప్లానెట్స్ అంటాం. సో ఇవేమో రాక్స్ చేత ఎక్కువగా కంపోజ్ అయి ఉంటాయి, ఇవేమో గ్యాసెస్ చేత కంపోజ్ అయి ఉంటాయి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక మెయిన్గా డెన్సిటీ అనేది ఈ పర్టికులర్ ప్లానెట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేమో మనకి థిన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇక్కడేమో థిక్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో ఇలా ప్రైమరీ డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. మరి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మనకి మార్స్కి, జూపిటర్కి మధ్యలో ఉంటుంది, రైట్. నెక్స్ట్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏకమైన్స్ అకాడమీలో 17 March నుంచి ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత డిజైన్ చేయబడింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు మొత్తం స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఎవ్రీ సబ్జెక్ట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి ఎగ్జామినేషన్ నీడ్స్కి తగ్గట్టు మీకు క్లాసెస్లో డీటెయిల్డ్ లెక్చర్స్ ఇవ్వబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కావాలి అని అంటే కనుక ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీకు వెరీ అఫోర్డబుల్ రేట్ ఆఫ్ 2,999 లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది 999కి లభిస్తుంది. సో దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డీటెయిల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ అస్ టు కాంటాక్ట్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. నెక్స్ట్, మరి ఇక్కడ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో ఆప్కి సంబంధించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఏదైతే ఉందో దాని గురించి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడంతో మనకి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ దీని మీద మనకి విచారణ చేయడానికి పబ్లిక్ అకౌంట్ కమిటీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు PAC అనేది పొలిటికల్ ఇష్యూస్ అవసరం లేదు, బట్ PAC పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. సో మనకి పార్లమెంట్లో కానీ స్టేట్ అసెంబ్లీస్లో కానీ ఫైనాన్షియల్ కమిటీస్లో ముఖ్యమైన కమిటీయే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి PAC అనేది మనకి ఇండియన్ పార్లమెంట్ విషయంలో ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని ఎన్షోర్ చేయడానికి ఉన్న ఒక కమిటీ అని చెప్పొచ్చు. సో మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇది అసెస్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ కాగ్స్ రిపోర్ట్. సో ఇది ఒక పోస్ట్ మార్టం వర్క్ చేస్తుంది కానీ బట్ స్టిల్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ విషయంలో మనకి చాలా కీ ఇన్సైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆడిటింగ్ ద రెవెన్యూ అండ్ ఆడిటింగ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్, తర్వాత పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ బీయింగ్ ఎన్షూర్డ్. మరి కంపోజిషన్ విషయానికి వస్తే పార్లమెంట్లో జనరల్గా 22 members ఉంటారు, 15 members ఫ్రమ్ లోక్సభ, 7 members ఫ్రమ్ రాజ్యసభ ఉండటం జరుగుతుంది. మరి దీంట్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 year టర్మ్ని కలిగి ఉంటారు. మెంబర్స్ని చైర్మన్ ఆర్ స్పీకర్ అపాయింట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే సిస్టమ్ ద్వారా ఎలెక్ట్ అవ్వబడతారు, రైట్. సో మెయిన్గా మనం చూస్తే ఇక్కడ మినిస్టర్స్ మెంబర్స్గా ఉండలేరు. అట్ ద సేమ్ టైం వీళ్ళని స్పీకర్ అపాయింట్ చేస్తారు. ఫంక్షన్స్ ఏంటి, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి బేసిస్ మీద వీళ్ళు ఫైనాన్షియల్ స్క్రూటినీ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఏవైతే రికమెండేషన్స్ చేస్తారో అవన్నీ బైండింగ్ కాదు, జస్ట్ అడ్వైజరీ మాత్రమే. నెక్స్ట్, అస్త్రా MK3 మిసైల్. మరి ఇది ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మనం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ టెస్ట్లో భాగంగా అస్త్రాని డెవలప్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ అస్త్రా అనే దాని నేమ్ని మార్చడం జరిగింది విత్ ద నేమ్ గాంధీవా. గాంధీవా అనేది అర్జునుడి యొక్క
మనకి బౌ అనమాట. సో దానికి విల్లుగా చెప్పొచ్చు. సో దానికి సంబంధించి నేమింగ్ అనేది మారింది కాబట్టి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో జాగ్రత్తగా ఉండాలి. సో గాంధీవా అంటే అస్ట్రా MK3 ఏదైతే ఉందో మనం ఇంతకు ముందు యూజ్ చేసే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, దాన్నే ఇప్పుడు గాంధీవంగా మార్చారు. సో బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పొచ్చు. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అయినా చేయొచ్చు, సీ సర్ఫేస్ నుంచి అయినా చేయొచ్చు, ఇటు హై ఆల్టిట్యూడ్ కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. సో దీన్ని ఎవరు తయారు చేశారు? DRDO ఏరియల్ వార్ఫేర్ కోసం చేసింది. ఎస్పెషల్లీ దీన్ని సుఖోయ్ ఫైటర్ జెట్స్ నుంచి కానీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నుంచి కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. సో మెయిన్గా చూస్తే ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ అండ్ లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని కలిగి ఉన్న దేశంగా కనిపిస్తోంది. టార్గెట్స్ ఏం అటాక్ చేయగలదు? ఎనిమి యొక్క ఫైటర్ జెట్స్తో పాటు బాంబర్స్, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీఫ్యూలింగ్ ప్లేన్స్ కానీ, ఎయిర్ బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్ని కానీ ఇది అటాక్ చేయగలదు. రేంజ్ ఎంత? 340 కిలోమీటర్ రేంజ్ని ఇది టార్గెట్ చేయగలదు. మరి దీని యొక్క కెపాసిటీ ఏంటి అంటే డ్యూయల్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజిన్. మనకి రామ్జెట్ ఇంజిన్ అనేది సూపర్సోనిక్ స్పీడా, హైపర్సోనిక్ స్పీడా అని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇక్కడ డ్యూయల్ ఫ్యూయల్ డక్టెడ్ అంటే ఏంటి? ఇది సీ లెవెల్ నుంచి టార్గెట్ చేయగలుగుతుంది, అలానే 20 కిలోమీటర్ హై ఆల్టిట్యూడ్ నుంచి కూడా ఇది టార్గెట్ చేయగలుగుతుంది. సో మెయిన్గా చూస్తే స్పీడ్ అనేది 0.8 నుంచి 2.2 మ్యాక్ ఉంటుంది. అంటే ఇది సూపర్సోనిక్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి రామ్జెట్ ఇంజిన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సీ గ్రాస్. ఎన్వైర్న్మెంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. సీ గ్రాసెస్ అంటే ఏంటి? మెయిన్గా చూస్తే మనకి సముద్రం బాటంలో అంటే ఓషన్ ఫ్లోర్కి దగ్గరలో మనకి కొన్ని నాచు మొక్కలు లాంటివి పెరుగుతుంటాయి. ఎక్కడైతే సన్లైట్ లేక ఉంటుందో ప్రాపర్గా ఫోటోసింథసిస్ ద్వారా ఇవి వేరే వాటికి ఫుడ్ అవుతుంటాయి, వాటిని సీ గ్రాసెస్ అంటాం. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ చూస్తే సీ గ్రాస్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి. ఇట్ రేట్ ఆఫ్ 1 to 2% per year అనేది స్టడీస్ చెప్తున్నాయి. మరి సీ గ్రాస్ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్స్ అడగొచ్చు. సో దీస్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దట్ గ్రో సబ్మర్జ్డ్ ఇన్ ద షాలో మెరైన్ వాటర్స్. అంటే మరీ డీప్ కాకుండా మనకి ఎక్కడైతే సన్లైట్ ఉంటుందో అక్కడ ఫోటోసింథసిస్ ఉండే కెపాసిటీ ఉంటుందో అక్కడ ఇవి పెరుగుతుంటాయి, జనరల్గా బేసిన్ లగూన్స్. మరి ఇట్ ఈస్ నేమ్డ్ సో బికాస్ లాంగ్ గ్రీన్ అండ్ గ్రాస్ లాగా మనకు కనిపిస్తుంది కాబట్టి సీ గ్రాస్ అని అంటాం. మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే రూట్స్ ఉంటాయి, స్టెమ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్స్తో పాటు సీడ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఫోటోసింథసిస్ వల్ల ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. అంటే ఫస్ట్ లైన్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్గా చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ 100 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి మనకు కనిపిస్తున్నాయి. 72 డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన సీ గ్రాసెస్ అనేవి సో ఫార్ ఐడెంటిఫై అయ్యాయి. మరి డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్క్టికా. ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. దెన్ ఇండో పెసిఫిక్తో పాటు ట్రాపికల్ వాటర్స్లో కూడా సీ గ్రాసెస్ కనిపిస్తాయి. మరి ఇండియా విషయానికి వస్తే కనుక గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్తో పాటు గల్ఫ్ ఆఫ్ కచ్లో కూడా మనకి సీ గ్రాసెస్ అనేవి కనిపిస్తాయి. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. అడ్వాంటేజ్ విషయానికి వస్తే కనుక దీస్ ఆర్ బెటర్ దాన్ ట్రీస్, ఎందుకంటే ఎక్కువ కార్బన్ని క్యాప్చర్ చేస్తే, దాంతోపాటు మనకి న్యాచురల్ కోస్ట్ని కాపాడటానికి ఒక బ్యారియర్ లాగా సీ సర్జెస్ కానీ సైక్లోన్స్ అండ్ స్టార్మ్స్ వచ్చినప్పుడు బ్యారియర్స్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయి. అలానే కార్బన్ని కూడా క్యాప్చర్ చేసి మనకి గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ తగ్గిస్తాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ హ్యాస్ ద హైయెస్ట్ సర్ఫేస్ టెంపరేచర్? మరి రైట్ ఆప్షన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆర్ నోన్ ఫర్ ఎక్స్టెన్సివ్ సీ గ్రాస్ మెడోస్? మరి ఎక్కడ మనకి సీ గ్రాస్ అనేది కనిపిస్తుంది అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రైట్ ఆప్షన్ ని కామెంట్ సెక్షన్ చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 136? మరి ఆర్టికల్ 136 అంటే స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ వీక్లీ రౌండప్లో భాగంగా 7 డిఫరెంట్ టాపిక్స్ గురించి క్విక్గా రివైజ్ చేసాం. సో ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.